ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తాజాగా వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగంగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుదుచ్చేరి 3 రాష్ట్రాలు కైవసం చేసుకోవడం జరిగింది. అరాచక పాలన నుండి సుస్థిర పాలనకు బెంగాల్లో ప్రజలు పట్టం కట్టడం జరిగింది. సుమారుగా 2 మాసాలుగా అమిత్ షా గారు కానీ, దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కానీ, మరియు యోగి గారు కానీ బెంగాల్ను వారు కేంద్రంగా చేసుకొని సుస్థిరంగా చాలా మట్టుగా అనేక బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి బెంగాల్ ప్రజలకు ఒక నిర్దిష్టమైన హామీ ఇచ్చి ఉత్తరప్రదేశ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినటువంటి అజయ్ పాల్ శర్మ గారిని అక్కడ డిప్యూట్ చేసి అక్కడ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా నేనున్నాను, మీరు నిర్భయంగా బయటకు వచ్చి ఓటేయండి అని చెప్పి 5 రాష్ట్రాల నుండి 3 రాష్ట్రాలు విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ, దానికి సారథ్యం వహించినటువంటి మన యశస్వి ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు చాణక్యుడు లాంటి అమిత్ షా గారు మరియు మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించి సునీల్ బన్సాల్ గారి యొక్క వ్యూహంతో మొత్తము 3 రాష్ట్రాలలో విజయం సాధించడానికి తోడ్పడినటువంటి కార్యకర్తలకు మరియు అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మరి 3 రాష్ట్రాల్లో అఖండ మెజారిటీ సాధించి అఖండ భారత్ దిశగా మరో 3 అడుగులు ముందుకేసి భారతీయ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షంలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే రోజులలో గతంలో 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగు కాక తప్పదు. మరి వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా విదేశీ శక్తులతో చేతులు కలిపి ఈ మమతా బెనర్జీ ఆడిన 15 సంవత్సరాల నాటకం ఈ నిన్నటితో ముగిసిపోయింది. నిన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మరి 3 రాష్ట్రాల్లో అఖండ మెజారిటీ సాధించి అఖండ భారత్ దిశగా మరో 3 అడుగులు ఈ విజయోత్సవ సంబరాలు 3 రాష్ట్రాల లోపల గెలుపుకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా అనేక రకాలుగా సంతోషపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ గెలుపు ఉద్దేశము మహిళలు ఏదైతే 33% రిజర్వేషన్ మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడైతే మన వ్యతిరేక పార్టీలని వ్యతిరేకంగా ఓటు వేసి వీగిపోయేటట్టు చేసాయో దానికి గుణపాఠంగా ఈ 3 రాష్ట్రాల మహిళలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేసి వాళ్ళందరూ కూడా ఓటు వేసి బీజేపీ పార్టీ గెలిపించింది. సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యతిరేక పార్టీ ఏదైతే ఉందో ఈ విజయోత్సవ సంబరాలు 3 రాష్ట్రాల లోపల పార్టీ గెలుపుకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా అనేక రకాలుగా సంతోషపడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా